నమస్తే అండి. నేను మీ లక్ష్మీ చౌదరిని. వెల్కమ్ టు మిస్టరీ మధురంలో తెలుగు ఆడియో స్టోరీస్ ఛానల్ని సపోర్ట్ చేస్తున్న అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మాది కోరిన ప్రణయం 202తో మీ ముందుకు వచ్చేసాను. కథలోకి వెళ్లే ముందు లైక్స్ హైప్ చేయడం మర్చిపోకండి. ఇకపోతే ఇంకొక విషయం, ఈ కథని టీవీ సీరియల్లో ఉందని ఒకళ్ళు అన్నారు. ఇది సిరీసేనండి, సీరియల్ లాగానే. కథ కాదు ఒక్క రోజులో అయిపోవడానికి, అన్ని ఎలిమెంట్స్ రాయాలి. కాకపోతే ఇది టీవీ సీరియల్ కాదు, ఆల్రెడీ దీని ఎండింగ్ నేను రాశాను కాబట్టి ఎంజాయ్ చేస్తూ చదవండి. ఇక కథలోకి వెళ్దాం. కునాల్ మాట్లాడుతూ తన అన్నల్ని పోలీసులు చంపేశారు, అంతేకాకుండా సర్జికల్ స్ట్రైక్ అని చెప్పి మా వాళ్ళని చాలామందిని చంపేశారు ఈ మిలిటరీ వాళ్ళు. అందుకే వాళ్ళు దొంగతనంగా వచ్చి మమ్మల్ని లేపేశారు. మేము దొరల్లా ఈ దేశంలోకి ప్రవేశించి ఈ దేశ ప్రతిష్టని దెబ్బతీయాలి అనుకున్నాం. దానికోసం ఈ దేశంలోకి టూరిస్ట్లా ప్రవేశించి దేశం మొత్తం తిరిగేశాం. మేం చేయాలనుకున్న దానికి కొంచెం సమయం పట్టినా కూడా గట్టి దెబ్బ కొట్టాలి, ఈ దేశానికి తిరిగి నిలబడకుండా కొట్టాలి అనుకున్నాం. అప్పటి నుంచి అక్కడ ప్రయోగాలు కూడా మా వాళ్ళు చేయడం మొదలుపెట్టారు. ఈసారి బాంబు బ్లాస్టులు కాకుండా కొత్తగా చేయాలి. బాంబులంటే దానికి సంబంధించిన సరుకు తీసుకురావడం కష్టమైపోతుంది, ఫుల్ చెకింగ్ ఉంటుంది అని ఆలోచించాము. అవకాశం కోసం చూస్తున్న మాకు 6 నెలల క్రితం ఇక్కడ సమ్మిట్ జరగబోతుందని మాకు సమాచారం అందింది. ఇదే మంచి అవకాశం అనుకున్నాం. ఎలా అయినా ఈ సమ్మిట్ మా పగకి అనుకూలంగా మార్చుకోవాలి అని మేము అనుకున్నాం. అందులో భాగంగానే నేను ఎవరనేది ఎవరికి అనుమానం రాకూడదు. అప్పటికే ఇంటెలిజెన్స్ వాళ్ళు నా గురించి హెచ్చరికలు జారీ చేస్తున్నారని తెలిసింది. నేను బయట తిరిగితే తప్పకుండా దొరికిపోతాను అని. నేను చదివింది కూడా సివిల్స్ కాబట్టి ఐఏఎస్ ట్రైనింగ్ సెంటర్లో నేనుంటే ఎవరికి అనుమానం రాదు. పైగా నేనెవరనేది ఒక ఐడి ఉంటుంది కాబట్టి ప్రాబ్లం ఉండదు అని ట్రైనింగ్ సెంటర్లో వెళ్ళడానికి అన్నీ సమకూర్చుకున్నాము. అందులో ఉన్న ఒక ప్రొఫెసర్కి యాక్సిడెంట్ చేయించేశాము. తర్వాత ఒకరి రికమెండేషన్ ద్వారా నేను అందులోకి సులభంగా ఎంటర్ అయిపోయాను. అక్కడ రోజు చెకింగ్ ఉండదు నాకు. అలాగే మాకు బాగా కావలసిన వాళ్ళని కూడా చెక్ చేయకుండా చేసేలా మేనేజ్ చేసేసాను. ఆ విధంగా నేను అక్కడుంటూ మా వాళ్ళని ఒక్కొక్కరిని ఇండియాకి రప్పించాను. మేము ఇవన్నీ తయారు చేయడానికి మాకు ఒక స్థావరం కావాలి. అనుమానించదగిన చోటు ఉంటే తప్పకుండా దొరికిపోతాము. అందుకే మంచి బిజినెస్ సెంటర్లోనే అనుమానం రాకుండా చేయాలి అనుకున్నాం. ఆ బిల్డింగ్ మేమే షార్ట్ సర్క్యూట్ అని అందరూ అనుకునేలా చేశాం. కానీ తగలబడేలా చేసింది మేమే. ఆఫీస్ అక్కడి నుంచి మార్చేశారు. ఆ బిల్డింగ్ను మళ్ళీ రీమోడలింగ్ చేయించాలని ఆ ఓనర్ ప్రయత్నిస్తుండగా ఆ ఓనర్ని మేమే చంపేశాం. కానీ అతను ప్రస్తుతం అమెరికా వెళ్ళినట్లుగా చిత్రీకరించేశాం. ఆ బిల్డింగ్ని రీమోడలింగ్ చేస్తున్నట్లుగా, కన్స్ట్రక్షన్ చేస్తున్నట్లుగా పని వాళ్ళుగా అక్కడికి మా వాళ్ళు చేరిపోయారు. ఎవరికి అనుమానం రాదు, లోపల పని చేస్తున్నారు అని అనుకుంటారు. ఆ బిల్డింగ్లో ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలు చేస్తున్నారని ఎవ్వరూ ఊహించరు. ఎందుకంటే అదంతా మంచి బిజినెస్ ఏరియా, సెక్యూరిటీ ఉన్న ఏరియా. ఎవరి పని వాళ్ళదే తప్ప ఒక్కళ్ళు చూసేవాళ్ళు ఉండరు. సైలెంట్గా మేము అక్కడే అన్ని వర్క్ చేస్తున్నట్లుగా నటించి మా పనులు మేము చేసుకోవడం మొదలుపెట్టాము. కానీ కానీ నీ భార్య మా ప్లాన్ మొత్తం నాశనం చేసేసింది. అసలు మేము అక్కడ ఇవన్నీ చేస్తున్నట్లు దానికి ఎలా తెలిసిందో మాకు తెలియలేదు అని కునాల్ అనగానే, దానికి ఏంట్రా, మర్యాదివ్వు, భూమిక భూమిక దక్షత్ ఐఏఎస్ అని వాడి మూతి మీద గుద్దుతాడు దక్షత్. షీలాని పట్టుకొని అన్ని నిజాలు చెప్పించాక అక్కడ కావలసిన ఏర్పాట్లు చూసి అసలు ఏం జరుగుతుందో చూద్దాం, ఏం జరగకుండా అయితే ఆపింది కానీ భూమి ఎలా ఉందో అని భూమి ట్రైనింగ్ మెంబర్స్ ఇద్దరు అనుకోవడంతో, ట్రైనింగ్ ఇచ్చిన రిటైర్డ్ ఆఫీసర్కి కూడా విషయం తెలియడంతో అసలు ఏం జరుగుతుంది, భూమి ఎలా ఉంది, ఒకసారి వెళ్ళి చూద్దాం మనం, ఇక్కడ ఇంకేం మన పని లేదు కదా అని అనడంతో ముగ్గురు అక్కడికి వచ్చి లాస్ట్లో వాడన్న మాట వింటారు. ఎలా తెలిసిందా, మా శివంగి ధైర్యం చేసి కునాల్ ఆ షీల ఆ బిల్డింగ్లోకి వెళ్ళడం 2-3 సార్లు గమనించడంతో
అసలు ఆ బిల్డింగ్లో ఏం జరుగుతుంది అని చూడటానికి ఒక్కతే ధైర్యం చేసి వచ్చింది. మొత్తం వీడియో తీసింది. అలా తెలిసింది మా భూమికి. ఇంతకీ భూమి ఎలా ఉంది సార్? ఎక్కడుంది? తను కనిపించడం లేదు అని అడుగుతారు వాళ్ళు. ట్రీట్మెంట్ కోసం వెళ్ళింది. చాలా గాయాలయ్యాయి తనకి అని పోలీస్ ఆఫీసర్ చెప్పడంతో, నిజంగా షీ ఈజ్ ఏ ఫైటర్ సార్. తను కనుక ధైర్యం చేయకపోతే ఇవాళ చాలా అనర్థం జరిగిపోయేది సార్. అసలేం జరిగింది? తను వెళ్ళి చూడడం ఏంటి అని అడుగుతాడు దక్ష్. మిస్టర్ దక్షత్, లంచ్ టైంలో పిఎం గారిని, ఈ ఐజీని, రికమెండేషన్ చేసిన ఆయన్ని, హోంమంత్రిని ఇక్కడికి తీసుకొస్తాం. వాళ్ళ ముందే ఏం జరిగిందో వీళ్ళు చెబుతారు. మీ భార్య గురించి వాళ్ళకి కూడా తెలియాలి కదా. ముందైతే వీడి నుంచి ఒక నిజం తెలుసుకోవాలి. ఇదంతా చేయడానికి వీళ్ళకి హెల్ప్ చేశారు పెద్దవాళ్ళెవరో, వాళ్ళెవరో కూడా తెలుసుకోవాలి అని చెప్పరా. నువ్వసలు ఐఏఎస్ ట్రైనింగ్ సెంటర్లోకి వెళ్ళడానికి ఎవరు హెల్ప్ చేశారు? ఈ ఐజీ ఓకే, వీడు చేశాడు. వీడు కాకుండా ఇంకెవరు చేశారు? ఐఏఎస్ ట్రైనింగ్ సెంటర్లోకి రికమెండేషన్ మీద అంత ఈజీగా వెళ్ళరు. వెళ్ళినా కూడా చెకింగ్ ఉంటాయి. నిన్ను చెకింగ్ కూడా చేయకుండా ఉండేలా నిన్ను రికమెండ్ ఎవరు చేశారు అని అడుగుతాడు పోలీస్ ఆఫీసర్ కోపంగా. వాడి తలను పట్టుకొని భూమిని హాస్పిటల్కి తీసుకువెళ్ళి అడ్మిట్ చేసేశాక అద్వైత్ విజయ్ చాలా టెన్షన్తో బయట అటు ఇటు తిరుగుతూ ఉంటారు. తలకి గట్టి దెబ్బ తగిలింది అంటున్నారు. పైగా చాలా టైం అలా ఉండిపోయింది అంటున్నారు. ఏం చెప్తారో ఏంటో, భయంగా ఉందిరా అని అంటాడు విజయ్. అప్పుడే దక్ష్ ఫోన్ చేస్తాడు అద్వైత్కి. ఇంకా ఏం చెప్పలేదన్నయ్య, లోపలికి తీసుకువెళ్ళారు అని అనగానే మామకి ఫోన్ చేసి ఇమీడియట్గా బయలుదేరి రమ్మను. తన ట్రీట్మెంట్ మొత్తం మామ చూస్తాడు. వెంటనే ఏ ఫ్లైట్ ఉంటే ఆ ఫ్లైట్కి టికెట్లు బుక్ చేసి మామని వచ్చేయమని చెప్పు అని అంటాడు దక్ష్. కానీ ఇంట్లో వాళ్ళకి తెలుస్తుందిగా. తెలియనివ్వురా, తర్వాత అయినా తెలియాల్సిందే కదా. ఆద్యాకి మాత్రం చెప్పొద్దని చెప్పండి అని అంత టెన్షన్లో కూడా చెల్లెలు ప్రెగ్నెంట్ అని గుర్తు పెట్టుకొని మరీ అంటాడు దక్ష్. భయంగా ఉంది అన్నయ్య, తలకి గట్టి దెబ్బ తగిలింది అంటున్నారు అనగానే, ఏం కాదు నా నల్లత్రాజుకి, భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. తను నా కోసమైనా తన ఊపిరిని నిలుపుకుంటుంది అని చెబుతాడు దక్ష్. నువ్వు రా అన్నయ్య ఇక్కడికి అని అంటాడు అద్వైత్. వస్తాను. తను మొదలుపెట్టిన ఈ యజ్ఞాన్ని పూర్తి చేసి వస్తాను. తను నాకు అప్పగించిన బాధ్యత నిర్వర్తించొస్తాను. తన కళ్ళు తెరిచి ఏం జరిగింది, వాళ్ళని ఏం చేశారు అని అడిగితే నేను చెప్పాలి కదా అని ఫోన్ కట్ చేస్తాడు దక్ష్. చెప్పరా, ఎవరు చేశారు అని వాడింకా నోరు తెరవకపోయేసరికి బాటిల్లో నీళ్లు గొంతులో పోయడానికి దక్ష్ చూసేసరికి చెబుతాను అని వాడు చెప్పిన పేరు వినగానే ఒక్కొక్కరు డీప్ షాక్లోకి వెళ్ళిపోతారు. అద్వైత్ నుంచి ఫోన్ రావడంతో హాస్పిటల్లో ఉన్న హర్ష గారు వెంటనే ఫోన్ లిఫ్ట్ చేసి, ఏంట్రా ఈ టైంలో మీరు బిజీగా ఉంటారు కదా, నాకు ఫోన్ చేశారు అని అడుగుతారు ఆయన. మామా, నీకు టికెట్ బుక్ చేసేసాం, నీ ఫోన్కి సెండ్ కూడా చేశాం. అర్జెంటుగా బయలుదేరి ఢిల్లీ వచ్చేసాయి. ఫ్లైట్ ఇంకో గంటన్నరలో ఉంది. నువ్వు ఇప్పుడు బయలుదేరితేనే ఫ్లైట్కి అందుకోగలవు అని చెబుతాడు అద్వైత్. నేను ఢిల్లీ రావడం ఏంటి అని వెంటనే అంతకుముందు దక్ష్ ఫోన్ చేసింది గుర్తుకు రాగానే, ఏమైందిరా, ఎవరికేమైంది అని అనుమానంగా కంగారుగా అడుగుతారు హర్ష. నువ్వు ముందు హాస్పిటల్ నుంచి ఫోన్ మాట్లాడుతూనే బయటికి రా, టైం లేదు అని అనడంతో, ఓకే ఇప్పుడు చెప్పండి, నేను ఆల్రెడీ బయలుదేరిపోయాను అని అనగానే క్లుప్తంగా మొత్తం చెప్పేస్తాడు అద్వైత్. వాట్? భూమికి ఎలా ఉంది? నా కూతురు క్షేమంగానే ఉంది కదా, ప్రాబ్లం ఏమీ లేదు కదా అని కంగారుగా అడుగుతున్న ఆయన్ని చూసి, ప్రమాదం ఉండదనే అన్నయ్య నమ్మకం మామా. కాబట్టి వదిన బాగానే ఉంటుంది. తలకి బాగా దెబ్బ తగిలింది. నువ్వుంటే అన్నయ్యకి భరోసా, అందుకే నిన్ను వెంటనే రమ్మని చెప్పమన్నాడు. నువ్వు వచ్చేసాయి, ఉంటాను
నాన్న వాళ్ళకి కూడా ఫోన్ చేసి విషయం చెప్తాను. మళ్ళీ తర్వాత చెప్పలేదంటారు కదా అని ఫోన్ కట్ చేస్తాడు అద్వైత్. అప్పటికే కారు రోడ్డెక్కడంతో హర్ష గారు స్పీడ్గా పోనివ్వని చెప్తారు డ్రైవర్కి. శరత్ గారికి ఫోన్ చేసి విషయం క్లుప్తంగా చెప్పి నాన్నకి సడన్గా చెప్పకుండా నెమ్మదిగా చెప్పి ఆద్యకి తెలియకుండా మిగిలిన వాళ్ళకి చెప్పండి బాబాయ్, తర్వాత నేను ఫోన్ చేస్తాను ఏ విషయం అని ఫోన్ కట్ చేస్తాడు అద్వైత్. మనోహర్ గారు ఆ రోజు ఆఫీస్కి రాకపోవడంతో ఆఫీస్లో ఉన్న శరత్ గారు వెంటనే ఇంటికి బయలుదేరుతారు. అసలు మీరు ఇదంతా చేయడానికి, నువ్వు ఐఏఎస్ ట్రైనింగ్ సెంటర్లోకి ఈజీగా వెళ్ళిపోవడానికి, నీకు చెకింగులు కూడా లేకుండా ఉండే అంతగా ఉండడానికి ఎవరు హెల్ప్ లేకుండా అయితే అవ్వదు. అంత పెద్ద మనిషి, అంత వీఐపీ ఎవరు నీకు హెల్ప్ చేసింది అని అడుగుతారు పోలీస్ ఆఫీసర్స్ కునాల్ని. ఇప్పుడు తను ఆ మనిషి పేరు చెబితే ఇక ముందు తన వాళ్ళ ఎవరికి హెల్ప్ చేసేవాళ్ళు ఉండరని, తను ఎలాగూ చనిపోతాడు కాబట్టి తన వాళ్ళు ఇంక ముందు యాక్టివిటీగా ఉండడానికి ఒకరి హెల్ప్ కావాలి కాబట్టి చెప్పకూడదని నిర్ణయించుకొని నోరు మూసేసుకుంటాడు. చెప్పరా, నువ్వు చెప్పకుండా చచ్చిపోదాం అనుకుంటున్నావా? నరకం నరకం చూసి చేస్తావు. నువ్వు చెప్పకుండా త్యాగం చేయాలి అనుకున్నా ఇక్కడ చెప్పేవాడు ఇంకొకడు ఉన్నాడు. అప్పటికే వణికి చస్తున్నాడు. మొత్తం చెబుతాడు ఎలాగో, కానీ నువ్వు నరకం అనుభవిస్తావు. ఆ నరకం మామూలుగా ఉండదు అని బాటిల్లో నీరు వాడి గొంతులో పోయడానికి దక్ష్ ప్రయత్నించగానే ఆ నీళ్లు లోపలికి వెళ్తే ఎంత నరకం అనుభవించాలో తనకంటే బాగా ఎవరికి తెలుసు? పైగా ఐజీ ఎలాగూ నిజం చెప్పేస్తాడని వీళ్ళ నమ్మకం. చెప్పేస్తాడు కూడా అని ఆలోచించి నోరు తెరిచి నిజం చెప్పేస్తాడు కునాల్. ఆ పేరు వినగానే అందరూ షాక్ అయిపోతారు. నువ్వు నిజమే చెబుతున్నావా అని అనుమానంగా అడుగుతారు పోలీస్ ఆఫీసర్స్ మళ్ళీ ఒకసారి వాడిని. అవును, నేను నిజమే చెబుతున్నాను. విదేశాంగ శాఖ మంత్రి గంగరాజు మాకు సహాయం చేశాడు అని అంటాడు కునాల్. గంగరాజు, అతని పేరు దక్ష కూడా విన్నాడు. ప్రస్తుతం పిఎంకి బంధువు ఆయన. అధికార పార్టీలో చాలా యాక్టివ్గా ఉండేవాడు. మంచికి మారు పేరు అన్న పేరు ఉన్న అతని పేరు చెబుతుంటే అర్థం కాలేదు అసలు అక్కడున్న వాళ్ళకి. పోలీస్ ఆఫీసర్స్ కూడా అదే ఆలోచిస్తున్నారు. అసలు ఆయన పదవి కూడా వద్దు అని అనేవారు. చాలా నిరాడంబరంగా ఉంటారు. ఆయన ఎందుకు హెల్ప్ చేశారు అని అనుమానంగా అడుగుతాడు పోలీస్ ఆఫీసర్. ఇంకా అర్థం కావడం లేదా సార్? ఆ నిరాడంబరత వెనక ఒక క్రూరమైన మనిషి ఉన్నాడు అని, పదవి వద్దు అన్నాడంటే ఇంకేదో పదవికి ఆశపడుతున్నాడు అని, మంచితనం ముసుగులోనే చెడు పనులు చేసేవాళ్ళు కోకొల్లలు అయిపోయారు ఇప్పుడు. ఇంకా మీరు అతను మంచివాడని ఆలోచించకండి. ఇప్పుడు అతను ఇక్కడికి రాలేదా? ఈ వాటర్ మరి అతను ఎలా తాగకుండా మిస్ చేస్తాడు? ఇది సమ్మిట్ కాబట్టి, దేశ విదేశాల నుంచి ప్రతినిధులు వస్తున్నారు కాబట్టి విదేశాంగ శాఖ మంత్రి కావున తప్పకుండా అతను ఇక్కడ ఉండాలి అని అనుమానంగా అడుగుతాడు దక్ష్. వచ్చాడు అతను, ఇక్కడే ఉన్నాడు. కానీ అతనికి కొంచెం హెల్త్ ప్రాబ్లంగా ఉందని వాటర్ కూడా హాట్ వాటర్ ఇంటి నుంచి తెచ్చుకున్నారు. ఆయన ఇక్కడ ఏమీ తినను అని కూడా ముందే చెప్పేశాడు అని చెబుతారు భూమి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చిన ఐపీఎస్ అధికారి. మరి ఇప్పుడు వాటర్ తాగాక కూడా ఏమీ జరగలేదు అని అతనికి అనుమానం వచ్చే ఉంటుందిగా. వచ్చే ఉంటుంది, కానీ ప్రస్తుతం స్టేజ్ మీద ఉన్నాడు కదా, ఏమీ చేయలేని పరిస్థితి. పైగా కరెక్ట్గా పిఎం గారి పక్కనే కూర్చున్నాడు అని అంటారు అతను. కానీ అతనే వీళ్ళకి హెల్ప్ చేశాడు అనడానికి సాక్ష్యాలేమీ లేవు. వీళ్ళు కావాలని అబద్ధం చెప్పారని సింపుల్గా తప్పించేసుకుంటాడుగా. అసలే అతని గురించి జనాలలో మంచి పేరు ఉంది. ఇప్పుడు మనం ఎటువంటి నింద అతని మీద వేసినా దేశం అల్లకల్లోలం చేసేస్తారు. జనాలు ఎలాంటి వాళ్ళు మనకి తెలుసు కదా అని అంటాడు ఒక పోలీస్ ఆఫీసర్. అందుకని వాడిని వదిలేస్తారా అని కోపంగా అడుగుతాడు దక్ష్.
నో వదలడం అని కాదు, కానీ అతనే చేయించాడు అనడానికి సాక్ష్యాలు అని పోలీస్ ఆఫీసర్ అనగానే, ఇంకా సాక్ష్యాలేంటి సార్, ఒక ఐజీ వాంగ్మూలం ఇస్తే సరిపోదా? అయినా వాడిని కోర్టులో నిలబెట్టడానికి సాక్ష్యాలు కావాలి కానీ పైకి పంపించడానికి ఎందుకు? వాడికి మరణ శాసనం రాద్దాం ఇక్కడే అని దక్ష్ అంటుంటే, ఏమంటున్నావు మిస్టర్ అని అంటారు పోలీస్ ఆఫీసర్. కరెక్ట్గానే అంటున్నాను. అలాంటి వాడిని జైల్లో పెట్టినంత మాత్రాన మారిపోతాడా? అతడి కోసం ఇప్పుడు ధర్నాలు బందులు చేస్తారా దేశంలో? ఈ యజ్ఞంలో తప్పు చేసిన ప్రతి వాడు బలి అవ్వాల్సిందే. మిమ్మల్ని, మీతో పాటు నా భార్యతో పాటు ఆమె సహచరులు నలుగురిని, ఎంతో భవిష్యత్తున్న వాళ్ళని చంపేయాలని కదా చూశారు. నిజాయితీగా ఉన్న మిమ్మల్ని చంపేసి నేరం మీ మీద తోయాలని చూశారు. అక్కడితో అయిపోకుండా ఇక్కడ పిఎం, రాష్ట్రపతి, ఇంకా ప్రముఖులు, ప్రపంచ దేశాల నుంచి వచ్చిన అతిథులు, పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్స్ ఎంతమంది ప్రాణాలు తీయాలని చూశారు. ఒకవేళ పిఎం, రాష్ట్రపతి వాళ్ళు తీసుకునే ఆహారంలో కానీ వాటర్లో కానీ చెకింగ్ ఫుల్గా ఉంటుంది కాబట్టి ఒకవేళ వాటిని వాళ్ళ వరకు వెళ్ళనివ్వరు. కానీ మిగిలిన వాళ్ళు, ఒక దేశ ప్రతిష్టని దెబ్బతీయాలని చూసినవాడు బతకడానికి అర్హుడా? మార్చండి సార్. కొంచెం మన రాజ్యాంగాన్ని, తప్పు చేసిన వాళ్ళని చట్టపరంగా శిక్షించాలి అనుకుంటే ఎప్పటికి జరుగుతుంది అది అమలవ్వడం. మన పక్క దేశాలు వాళ్ళు తప్పు చేసిన వాళ్ళకి వెంటనే శిక్షలు అమలు చేస్తున్నారు. కానీ మన కర్మేంటో, తప్పు చేసిన వాళ్ళని ఏళ్ళు జైల్లో పెట్టి పోషిస్తున్నారు. ఇంకా చెప్పాలంటే బెయిల్స్ తెచ్చుకొని బయట హ్యాపీగా తిరిగేస్తున్నారు. కొంచెంలో తప్పించుకున్నాం. లేకపోతే మీరు, నేను, ఇక్కడున్న అందరూ ఈ పాటికి మాంసపు ముద్దలుగా మారి శ్మశాన వాటికలా మారిపోయేది ఈ ప్రదేశం అంతా. అది మీకెందుకు అర్థం కావడం లేదు? వాడు బతికి ఉంటే జైల్లో ఉన్నా సరే నా భార్య చేసిన సాహసానికి అర్థం ఉండదు సార్. వీడు ఇక్కడ చావాల్సిందే. ఆ చావుని ఎలా బయటికి తీసుకువెళ్లాలో నేను చెప్తాను మీకు సలహా అని దక్ష్ సలహా ఇవ్వగానే అది విన్న అందరికీ ఆ క్షణం దక్ష్ చెడుని అంతమొందించడానికి ప్రతి యుగంలో భగవంతుడు ఒక రూపంలో వస్తున్నట్లు ఈసారి ఈ రూపంలో వచ్చారా అన్న ఫీలింగ్ వచ్చేస్తుంది ప్రతి ఒక్కరికి. అక్కడ సత్యభామ ద్వారానే శ్రీకృష్ణుడు నరకాసురుణ్ణి వధించాడు. సీత వల్లే రావణాసురుడు అంతమొందాడు. పార్వతీదేవి, శివుడు కలిసి అంధక అనే రాక్షసుడిని అంతమొందించారు. అనాదిగా భార్యా సమేతంగానే ఆ పురాణ పురుషులు రాక్షసుల్ని అంతమొందించారు. కారణాలు ఏదైనా కానీ ఇప్పుడు భూమితోనే అంతం కూడా మొదలైంది. తప్పు చేసిన వాళ్ళది తుది తీర్పు భార్య తరపున భర్త ఇస్తుంటే ఆశ్చర్యం అనిపిస్తుంది అందరికీ. అసలు భూమి అక్కడే ఉండి ఉంటే తనతోటే వాళ్ళకి మరణ శాసనం రాయించేవాడు అని అర్థమైపోతుంది అక్కడ ఉన్న అందరికీ. అదంతా పక్కన పెడితే దక్ష్ చెప్పింది అక్షరాల సత్యం. తప్పు చేసిన వాడికి బతికే అర్హత లేదు. కాబట్టి అతను చచ్చిపోవడమే కరెక్ట్ అని అందరూ నిర్ణయించుకొని అతన్ని ఇక్కడికి వచ్చేలా చేయాలి అని అంటాడు పోలీస్ ఆఫీసర్. ఈ పాటికి అతనికి అనుమానం వచ్చే ఉంటుంది. తప్పకుండా ఏదో ఒక వంక పెట్టి ఎస్కేప్ అయిపోవాలని చూస్తాడు. త్వరగా వాడిని ఇక్కడికి వచ్చే ఏర్పాట్లు చేయండి సార్ అన్ని అన్నట్లు నా భార్యను తీసుకొచ్చినవాడు ఈ ఐజీ కుడిభుజం ఎక్కడా అని అడుగుతాడు దక్ష్. నిజమే, అసలు అతనెక్కడా? గంగరాజు గారి అల్లుడే అతను అని అప్పుడు పోలీస్ ఆఫీసర్ అనడంతో వెంటనే సీసీ చెక్ చేస్తున్న వాళ్ళని అలర్ట్ చేసి కైలాష్ ఎక్కడున్నాడో చూడండి అనడంతో వాళ్ళు ఫుటేజ్ చెక్ చేస్తారు. గంగరాజు బాగోలేనట్టుగా తలవాలు చేస్తే అతన్ని తీసుకొని కైలాష్ వెళ్ళడం ఫుటేజ్ చూసి అదే చెప్పగానే ఈడియట్స్ ఎస్కేప్ అయిపోతున్నారు, ఇమీడియట్గా వాళ్ళని ఆపాలి అని తన దగ్గరున్న వాకీటాక్తో బయట ఉన్న సెక్యూరిటీని అలర్ట్ చేసి విదేశాంగ శాఖ మంత్రి గంగరాజు గారు బయటికి వెళ్ళడానికి వీల్లేదు,
వెంటనే రౌండప్ చేయండి అని ఆదేశించడంతో అక్కడున్న మిలిటరీ వాళ్ళందరూ ఆ కారుని రౌండప్ చేసేస్తారు. ఐజీ ఎంతసేపటికి రాకపోవడంతో స్టోరేజ్ రూమ్ వైపు వస్తాడు కైలాష్. అప్పటికి బయట ఉన్న వాళ్ళు ఎవరూ లేకపోవడంతో బయట ఏదో జరుగుతుందన్న అనుమానం వచ్చి లోపలికి తొంగి చూస్తాడు కైలాష్. సైలెంట్గా తొంగి చూసిన వాడికి లోపల జరుగుతున్నది చూడగానే ఇక దొరికిపోయాము అని వణుకు వస్తుంటే దొరికిపోతామని వెంటనే అక్కడి నుంచి ఫాస్ట్గా హాలుకి వెళ్ళిపోతాడు. మామ, మనం డేంజర్లో ఉన్నాం, బాగోలేదని నటించు, బయటికి వెళ్ళిపోదాం అని మెసేజ్ చేస్తాడు తన మామకి. పిఎం పక్కన కూర్చున్న విదేశాంగ మంత్రి గంగరాజు వాటర్ అందరూ తాగుతున్నా ఇప్పటికే అరగంట దాటిపోయినా ఏమీ జరగలేదేంటి అంటే వాటర్ బాటిల్స్ మారిపోయాయి, ఏం జరుగుంటుంది, అసలు వీళ్ళందరూ ఏమయ్యారు, ఒక్కరు కూడా కనిపించడం లేదు అని స్టేజ్ మీద ఉన్న వాటర్ బాటిల్స్ వైపు చూస్తూ అనుకుంటున్న టైంలో ఫోన్కి మెసేజ్ వస్తుంది. ఆ మెసేజ్ చూడగానే ఓహో, బాటిల్స్ది ఫ్లాప్ అయిందా, అయితే సెకండ్ ప్లాన్ అమలుపరుస్తారు అనుకుంటా, అందుకే డేంజర్లో ఉన్నాం అని చెప్పినట్టున్నాడు. అమ్మో, వెంటనే ఇక్కడి నుంచి బయటికి వెళ్ళిపోవాలి అని వెంటనే విపరీతమైన దగ్గు వస్తున్నట్లు నటించి స్పృహ తప్పినట్టు వాలిపోతాడు గంగరాజు. అది చూసిన కైలాష్ పరుగున అక్కడికి వస్తాడు. ముందే అతనికి బాగోలేదని పిఎంకి కూడా తెలియడంతో డాక్టర్స్ ఉన్నారు కదా, చెక్ చేయండి అంటుంటే వదిలేండి సార్, బాగాలేదు కదా, హాస్పిటల్కి తీసుకువెళ్ళిపోతాను అని కైలాష్ అనడంతో సరే వెంటనే హాస్పిటల్కి తీసుకువెళ్ళమని ఆదేశాలు జారీ చేయడంతో అక్కడి నుంచి గంగరాజుని తీసుకొని కైలాష్ బయటికి వచ్చేస్తాడు. బయటికి వచ్చాక గంగరాజు చెవిలో జరిగింది చెప్పగానే టెన్షన్తో గుండెదడ స్టార్ట్ అవుతుంది. దొరికిపోయాను, నా పేరు కూడా చెప్పేస్తారు అన్న అనుమానం మొదలై మనం వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అని అంటుండగానే రౌండప్ చేసేస్తారు మిలిటరీ వాళ్ళు. గంగరాజు మొహంలో నెత్తురు చుక్క ఉండదు. ఆ కారులోకి మిలిటరీ వాళ్ళు ఇద్దరు ఎక్కి కారుని రివర్స్ చేసి వెనక్కి తీసుకుపో అని చెప్పడంతో డ్రైవర్ వెనక్కి తిప్పుతాడు. గంట తర్వాత పిఎం, హోమ్ మినిస్టర్, ఆర్థిక శాఖ మంత్రి, జాతీయ పార్టీ అధ్యక్షుడు అందరూ స్టోరేజ్ రూమ్లో షాక్గా నిలబడి ఉండిపోతారు. అక్కడ వాళ్ళు ఏం చేయబోయారో, ఏం జరగబోయేదో తెలుసుకొని దానికి కారణం మొదటి బాధ్యుడు గంగరాజు అనగానే పిఎంకి అసలు ఏమీ అర్థం కాలేదు. ఇంత సెక్యూరిటీ ఉన్నా ఇలాంటి పని ఒకటి దేశం నడిబొడ్డులో జరుగుతుంది అనగానే అసలు పిఎంకి షాక్ మామూలుగా తగల్లేదు. మౌనంగానే ఉండిపోయారు అందరూ. అప్పటికే గంగరాజు ఒళ్ళు దెబ్బలతో కందిపోయి ఉంది. షాకులో నిలబడిన వాళ్ళని చూసి నేను నా భార్య ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఇప్పటి వరకు వెళ్లకుండా ఇక్కడ ఉన్నది ఎందుకో తెలుసా సార్, మీరేం తీర్పు ఇవ్వబోతున్నారో తెలుసుకోవడానికి. ఎట్టి పరిస్థితుల్లోనూ వీళ్ళకి బతికే అర్హత లేదు, త్వరగా మీరు మాట్లాడితే నేను బయలుదేరుతాను అని అంటాడు దక్ష్. కథ కొనసాగుతుంది. ఏ కథ అయినా నేను స్టార్ట్ చేసేటప్పుడే దానికి ఎండింగ్ కూడా ఒక దగ్గర ఫిక్స్ చేసేసుకుంటాను యార్, దాన్ని బట్టే రాస్తాను, అన్ని ఎలిమెంట్స్ రాస్తాను, సాగదీయడం నాకు రాదు. కొందరికి నచ్చొచ్చు, కొందరికి నచ్చకపోవచ్చు, ఎవరి అభిప్రాయం వాళ్ళది కదా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ లిజనింగ్ దిస్ వీడియో.